హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవితా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఫుల్ ఫంక్షన్స్తో ఎంజాయ్ చేస్తున్నాను, ఫంక్షన్స్ పార్టీస్తో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నవితా టాక్స్. ఇక్కడ శిరీష్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇది సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు మనం చిల్డ్రన్స్కి భోగిపళ్ళు పోస్తాం కదా, సేమ్ అలాంటి ఫెస్టివల్ ఇది. ఇక్కడైతే వీళ్ళు జనవరి మంత్ అంతా సెలబ్రేట్ చేసుకుంటారంట, అంటే ఏదో ఒక రోజు ఆ మంత్లో. సో అందుకని శిరీష్కి వీళ్ళ మమ్మీ ఈరోజు అయితే సెలబ్రేట్ చేస్తుంది. అందరికీ ఒక 5 మెంబర్స్తో ఇట్లా పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళతో భోగిపళ్ళు అయితే శిరీష్కి పోపిస్తుంది. ఆ భోగిపళ్ళు పోసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. దెన్ ఇప్పుడైతే ఇదే ఉంది. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీళ్ళది మహారాష్ట్ర. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మేమందరం ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ ప్లేస్. మహారాష్ట్ర, గుజరాత్, బెంగాలీ అక్క, కోల్కతా ఐ థింక్, అండ్ తిను రాజస్థాన్, ఈ అక్క మాత్రం హిమాచల్ ప్రదేశ్. ఇలా అన్ని ప్లేసెస్ నుండి ఉన్న వాళ్ళం మేము. ఈ బాక్సెస్ అయితే రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చింది మాకు. బాక్సెస్ కూడా బాగున్నాయి. ఇక్కడ మేము సెలబ్రేట్ చేస్తున్నాం కానీ శిరీష్ గారు వాళ్ళ మమ్మీని బాగా ఇరిటేట్ చేస్తున్నాడు. చూడండి ఎంత ఇరిటేట్ చేస్తున్నారో. ఇంకా మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత జస్ట్ లాస్ట్లో తీసుకున్నాను నేను వీడియో, అందుకనే మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను. మ్యాక్సిమం నా దగ్గర నేను ఎంతవరకు అయితే కవర్ చేశానో ఆ వీడియోని మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, వీడు ఫోన్ తీసుకొని వచ్చి బాబా బాబా అని అంటున్నాడు. అసలుకి వీళ్ళ మమ్మీకి వీడు ఎంత ఇరిటేట్ చేస్తాడంటే డే మొత్తం అస్సలకి వాళ్ళ మమ్మీని బయటికి రా, లోపల అస్సలు ఉన్నాడు, బయటికి రావాల్సిందే వాడు. మనకి బనానా కావాలి, బనానా తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. చూడండి ఇప్పుడు వచ్చి చూడండి ఏదో తీసేసుకుంటాడు. ఇంకా అందరూ వాడిని పట్టుకోవడానికే సరిపోతుంది కానీ ఎవరి దగ్గర ఉండట్లేదు వాడు మాత్రం. ఇంకా ఇవి ఇచ్చుకుంటా అట్లనే ఫొటోస్ కూడా దిగుతున్నారు. అందుకనే ఒక్కొక్కరికి ఇవ్వడానికి కొంచెం వీడు మళ్ళీ అయితే ఫెస్టివల్ కంప్లీట్ అయిపోయింది. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.